హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక తెలుగు అమ్మాయి. ఈరోజు అయితే ఈవినింగ్ వచ్చేసి నేను షాప్లో ఒక డిజైన్ అయితే పెడుతున్నానండి. ఈవినింగ్ టైంలో మార్నింగ్ అయితే ఒక శారీ కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఈవినింగ్కి నేను బ్లౌజ్ అయితే పెడుతున్నాను. డిజైన్ కొత్త డిజైన్ మనకి జెసి క్రియేషన్లోకి కొత్త డిజైన్ వచ్చింది. ఆ డిజైన్ అయితే వర్క్ చేద్దామని చెప్పేసి పెట్టాను. ఇప్పుడు నేనైతే డిజైన్ పెట్టి 2 బ్లౌజులు కుట్టాలి. నేను అది కూడా వీడియో పెడతాను. మా ఛానల్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేనైతే వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే డిస్టర్బెన్స్ ఉందండి, చాలా మిషన్ సౌండ్స్, అలానే రోడ్ నుంచి కూడా సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఈ డిజైన్ అయితే నేను మంచి డిజైన్ అంటే చాలా బాగుంది. వీ నెక్ వచ్చేస్తుంది, అందులోనే రౌండ్ నెక్ కూడా ఉంటుంది. నేను ఈవినింగ్ టైంలో ఎలా అయితే వర్క్ చేసుకున్నానో అది ర్యాండమ్గా షూట్ చేశాను. అదే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. డిజైన్ అయితే బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. రేపటి వీడియోలో మనకి ఇంకోటి వారాహి కంప్యూటర్ వర్క్స్ అనేది యూట్యూబ్ ఛానల్ ఉందండి, అందులోనైతే అప్లోడ్ అవుతుంది డిజైన్. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా మీరు అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మాత్రం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తామండి. ఇక్కడైతే నేనైతే నార్మల్గా ఎలా డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఎలా పెట్టుకుంటాను అనేది అయితే చిన్నగా క్లిప్స్ అయితే షూట్ చేసినాము. కలర్ కాంబినేషన్స్ శారీలోవి కాకుండా నేనైతే అది మల్టీపర్పస్ లాగా చేశానండి. కొంచెం మెరూన్ కలర్ మీద బ్లౌజ్, కొంచెం వేరే బ్లౌజెస్ మీద కూడా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే కొంచెం మల్టీ కలర్స్ అయితే యూజ్ చేశాను. గ్రీన్ అండ్ బ్లూ, అలానే పింక్ కలర్, పింక్ కానీ లైట్ పింక్ అండి, కొంచెం రోజ్ పింక్ కాకుండా చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. మనకి వీ నెక్ కూడా షార్ప్ రాకుండా షేప్ కూడా వీలో కూడా డిఫరెంట్ ఉంది. డిజైన్ అయితే చాలా మంచిగా వచ్చింది, మగ్గం లుక్ వచ్చింది డిజైన్. అది మనకైతే మగ్గంలో సేమ్ మగ్గం లుక్ అయితే ఎలా వస్తుందో డిజైన్ అయితే మనకి కంప్యూటర్ బాక్స్లో కూడా అలానే వచ్చిందండి. అంటే నార్మల్గా షాప్లో నేనైతే ఎలా వర్క్ చేసుకుంటాను అనేది అయితే కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేశాను. నేను ప్రతి డిజైన్కి కూడా ఇలానే ఫ్రేమ్ సెట్ చేసుకొని నేనైతే ఫ్రేమ్ లోపల డిజైన్ వచ్చేట్టుగా చూసుకున్న తర్వాతనే డిజైన్ అయితే ఆన్ చేస్తాను. నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ వర్కర్ లేకపోయేసరికి కొంచెం మిషన్ కాడికును అక్కడికి తిరగడానికి కొంచెం టైం బట్టి లేట్ అవుతుందండి. వర్కర్ వస్తే కంప్లీట్గా నాకు ఓన్లీ కంప్యూటర్ వర్క్స్ తోటే సరిపోతుంది, నేను ఫ్రీగా చేసుకోవచ్చు ఈ వర్క్ మంచిగా. నేను ఇప్పుడు శారీ కట్ వర్క్ కూడా చేశానండి. ఒక శారీకి అయితే కట్ వర్క్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఫ్రేమ్ సెట్ చేసుకొని థ్రెడ్స్ సెట్ చేసుకొని క్లాత్ అంతా సెట్ చేసే వరకే టైం పడుతుందండి. ఒక ½ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే పడుతుంది నాకు. కలర్స్ థ్రెడ్స్ తీసుకొని క్లాత్ ఫ్రేమ్ సెట్ చేసుకొని మళ్ళీ అలానే దారాలు సెలెక్ట్ చేసి మనం కలర్స్ కూడా డిజైన్లో ఏ ఫ్లవర్కి ఏ కలర్ పెట్టాలి, ఎలా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి చాలాసేపు ఆలోచించాల్సి వస్తుంది. కస్టమరే చెప్పారనుకోండి కొంచెము తొందరగా అయిపోతుంది, కానీ మనమిన్నే ఒపీనియన్ వదిలేస్తే మాత్రం చాలా టైం పడుతుంది. ఎందుకంటే కస్టమర్కి నచ్చేటట్టుగా మనం దారాలు సెట్ చేయాలి కదా, ఏ ఫ్లవర్కి ఏ డిజైన్ వస్తే బాగుంటుందో అని చెప్పేసి కూడా మనమే చూసుకోవాలి. కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఆ తర్వాత ఇంకా డిజైన్ సెట్ చేసేస్తే మిషన్ తనంతట తానే వర్క్ అయితే చేసేసుకుంటుందండి. ఓన్లీ థ్రెడ్స్ తెగినప్పుడు అలానే థ్రెడ్ చేంజ్ చేయాలి అన్నప్పుడు మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. అప్పుడప్పుడు వెళ్ళి కొంచెం ఎలా కుడుతుంది ఏంటి జరీ కుట్టినప్పుడు అయితే కొంచెం దగ్గరుండి అయితే చూసుకుంటానండి, లేకపోతే స్ట్రక్ అయిపోతుంది కదా, ప్రాబ్లం అవుతుంది. అక్కడ డిజైన్ అయితే పెట్టేసి వచ్చేసి నేనైతే బ్లౌజెస్ ఒక 2 బ్లౌజెస్ అన్న స్టిచ్ చేయాలనుకున్నాను, కానీ అసలు అవ్వలేదండి. ఒకటే బ్లౌజ్ 1 బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. కస్టమర్స్ వచ్చారు, మళ్ళీ ఇంకా అందులోకి వేరే పని కూడా ఉండే, కట్ వర్క్ శారీ కట్ వర్క్ చేయాలి అని చెప్పేసి
ఇంకా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. మార్నింగ్ నుంచి ఈరోజు ఒక శారీకి కట్ వర్క్ చేసి ఆ బ్లౌజ్ పెట్టేసి 2 బ్లౌజెస్ అయితే నేను స్టిచ్ చేశాను. మళ్ళీ మధ్యలో పాప కూడా వస్తుంది స్కూల్ నుంచి, ఆమెను కూడా చూసుకోవాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా అటు ఇటు టైం అయితే నాకు వేస్ట్ అయింది. ఆ తర్వాత శారీకి అయితే చూడండి నేను కట్ వర్క్ చేశాను. అలా అది కట్ వర్క్ చేసినాను కదా, దాన్ని క్లాత్ కనిపించకుండా ట్రిమ్ చేసేస్తాను. చేసేస్తే అప్పుడు నీట్గా కనిపిస్తుంది కట్ వర్క్. చాలా నీట్గా వచ్చిందండి డిజైన్ అయితే. ఇలా వీడియోల కంటే కూడా రియల్గా చాలా బాగా కనిపిస్తుంది. జరీ పెట్టానండి నేను, దాంతో అయితే చేస్తాను. జరీ పెట్టాను. జరీ పెట్టి శారీలో పళ్ళు కలర్ అయితే నేను అవుట్లైన్ ఇచ్చాను. కస్టమర్ అయితే అలానే చేయమన్నారు, కానీ చాలా బాగా వచ్చింది. శారీ అంతా ఆనంద్ గ్రీన్ కలర్ ఉంటుందండి. ఆనంద్ గ్రీన్లో లైట్ షేడు, చాలా బాగుంటుంది శారీ. కట్ వర్క్ అయితే చాలా బాగా వచ్చింది.